హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మేమందరం బాగున్నామండి. ఈరోజు దుబాయ్లో షాపింగ్ ఎలా ఉంటుంది? దుబాయ్ అనగానే అందరూ చాలా రేట్లు ఉంటాయి, షాపింగ్ చేయలేము అనుకుంటారు కదండి. అలా ఏం ఉండదు. మనం కొంచెం తిరగాలి కానీ ఓపికగా చాలా షాప్స్ ఉంటాయి, మనకి రీజనబుల్గా కూడా దొరుకుతాయి. కొన్ని ఏంటంటే ఐటమ్స్ మనకి ఇండియాలో లాగా రేట్లు ఉంటాయి అన్నమాట కంపారిజన్ చేసుకుంటే. కొన్ని ఏంటంటే ఇండియా కన్నా రేట్లు చాలా తక్కువ ఉంటాయండి. అలాంటి షాపే డే టు డే అన్నమాట. ఇదే అని కాదు, చాలా షాప్స్ ఉంటాయి. ఇంకా ఇవన్నీ చూడండి, గిఫ్ట్ ఆర్టికల్స్. ఇవన్నీ కూడా గిఫ్ట్ ఆర్టికల్స్ మాట. ఇవంతా స్టార్ట్ అవుతాయంటే 200 నుంచి స్టార్ట్ అవుతాయండి. ఇంకా బుర్జ్ ఖలీఫా, బుర్జ్ అలారం ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. ఆ, చూడండి, ఇది ఒకటి ఫోటో ఫ్రేమ్ ఉంది. క్యామిలు వీళ్ళ యొక్క కల్చర్ని వీళ్ళు గిఫ్ట్ ఆర్టికల్గా తయారు చేస్తారండి. అవి మనం ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వడానికి చాలా బాగుంటుంది. ఇవన్నీ అలాంటి గిఫ్ట్ ఆర్టికల్సేనండి. ఇక ఫోటో ఫ్రేమ్ అండి, దుబాయ్ ఫోటో ఫ్రేమ్. ఇది చాలా ఫేమస్ దుబాయ్లో. ఇవన్నీ కూడా దుబాయ్లో చాలా ఫేమస్. ఈ బాక్సెస్ ఉంటాయి కదండి, గోల్డ్ ఇయర్ రింగ్స్ కానీ ఏమైనా మామూలుగా ఎవరికైనా ఇవ్వడానికి బాగుంటాయి. మా ఇంట్లో మొక్క కోసం చూసానండి. మొక్కలు మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మొక్కలు మనం చిన్న మొక్కలు కొనాలన్నా కూడా చాలా కాస్ట్ ఉంటాయి. ఇవి ఎవరికి మనం పట్టుకెళ్ళి గిఫ్ట్గా ఇవ్వం కాబట్టి ఇక్కడ లోకల్గా మేము ఉన్న వాళ్ళు కొనుక్కోవాలని చూస్తే మాత్రం కాస్ట్గా ఉంటాయండి. కానీ ఈ ఎడారి దేశంలో ఇలా మొక్కలు పెరగడం చాలా గ్రేట్ అనే చెప్పుకోవాలి మనం. ఇక ఈ బ్యాంబూ మొక్క ఉందంటే 600 రూపాయలు పడుతుందండి మనం కొనుక్కుంటే. మనకి ఇండియాలో అంటే 100 రూపాయలకి 150కి వస్తుంది. ఇది మల్లె మొక్క, కనకాంబరాలు, అన్ని మొక్కలు A to Z మొక్కలన్నీ ఉంటాయండి. ఇవి ఆర్టిఫిషియల్ మాట. ఇంకో మనకి బీచ్లో అమ్ముతారు చూడండి గవ్వలు, ఇవన్నీ ఆర్టిఫిషియల్ అండి. ఇంక ఇక్కడికి వచ్చేటప్పటికి పిల్లల టాయ్స్, ఇవి గేమింగ్ ఫజిల్ అవన్నీ ఉంటాయి కదా, ABCDలు మొత్తం A to Z ఉంటాయండి. ఇవన్నీ కూడా 200 రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయండి. ఇంకా చూడండి, చదరంగం ఉంది, చెస్ బోర్డు ఉందా, లూడో గేమ్ ఉంది. ఇవన్నీ కూడా మొత్తం ఇవన్నీ కాస్ట్ ఎంత స్టార్ట్ అవుతాయండి? 200 నుంచి స్టార్ట్ అవుతాయండి. ఇంకా పిల్లలకి ఎంతో ఇష్టమైన టెడ్డీ బేర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, టెడ్డీ బేర్ ప్రపంచంలో ఉంటాయి. మొత్తం అంతా టెడ్డీ బేర్స్ అండి, కలర్ఫుల్గా ఉంటాయి. చాలా బాగుంటుంది. మా పాప అయితే ఇంకా అక్కడ తీసుకెళ్తే రాని పేచి పెట్టేస్తుంది, ఎంజాయ్ చేస్తుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంటుందో. వీటి కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటాయండి, 200, 300 అలా. మనం కొంచెం షాపింగ్ అంటే మాత్రం దుబాయ్లో ఓపిక ఉండాలండి. ఓపిక ఉండి మనం తిరిగే కొలది కూడా మంచి ఐటమ్స్ ఉంటాయి. ఇలాంటి షాపింగ్ మాల్లో చేసుకుంటే బాగుంటుంది. మళ్ళీ బార్ దుబాయ్ అని కూడా ఉంటుందండి. బార్ దుబాయ్లో కూడా మనం షాపింగ్ చేసుకున్నాం అనుకోండి, అక్కడ కూడా మనకి మంచి ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. చాలా బాగుంటాయండి. అక్కడ కూడా ఐటమ్స్ అన్నీ బాగుంటాయి. అక్కడ ఖర్జూరం, చాక్లెట్స్ అవన్నీ ఎక్సలెంట్గా ఉంటాయి. మనం ఎవరికైనా ఇవ్వాలన్నా కూడా చాలా బాగుంటాయి. టెడ్డీ బేర్లు ఈ బొమ్మలు చూడండి, అచ్చం చిన్న బుజ్జి అమ్మాయిలాగా ఎంత అందంగా ఉన్నారో. దుబాయ్కి విజిటింగ్కి వచ్చేవాళ్ళు, లేదంటే ఇక్కడే ఉండి ఇంటికి వెళ్ళేటప్పుడు గిఫ్ట్లు పట్టుకెళ్ళాలి అనుకునే వాళ్ళు కొంచెం ఓపిక్గా తిరిగి ప్రతి షాపు చూసామనుకోండి, మనకి మంచివి ఒక్కొక్క షాపులో ఒకదాన్ని మించింది ఒకటి ఉంటాయండి. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. అక్కడ చూడండి ప్రతి బొమ్మ ఎంత అందంగా ఉందో. ఇవి ఇక్కడ స్కూల్లో వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడానికి అండి, పోటీలు పెడతారు కదా అవి. ఇంక ఇవి వచ్చేటికి డిబ్బీలండి, పిల్లలు సేవింగ్ చేసుకోవడానికి. వాటికి మనం పట్టుకెళ్ళి మన పిల్లలకి ఇచ్చామనుకోండి, దుబాయ్ నుంచి తీసుకొచ్చాం కాబట్టి వాళ్ళు హ్యాపీగా సేవింగ్ చేసుకుంటారు. అవన్నీ బాగుంటాయి. ఇవన్నీ కూడా మన చిన్నప్పుడు మనం చూసినవేనండి, అవి ఇక్కడ డిఫరెంట్గా తయారు చేస్తారు. ఇంక ఇవన్నీ కూడానండి. ఇంక ఇవన్నీ వచ్చేటికి స్టేషనరీ. ఇంకా స్టేషనరీ అయితే మాత్రం పలక పుల్లలు, పెన్సిళ్ళు, ఎరేజర్లు అవన్నీ ఉంటాయండి. కలర్స్ అయితే చాలా బాగుంటుంది. రీజనబుల్గా ఉండేవి ఏంటంటే నేను చూసిన స్టేషనరీలో వాటర్ కలర్స్, క్రేయన్స్ అవన్నీ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది. ఒక 200 పెట్టామనుకోండి, అన్ని మల్టిపుల్ ఉంటాయి కదా, వాటర్ కలర్స్, క్రేయన్స్, కలర్ పెన్సిల్స్ అవన్నీ వస్తాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఏది కూడా మనకి సింగిల్గా ఇవ్వరండి. ఏం కొనుక్కుని అన్ని డబ్బాలు కొనుక్కోవాలి. మా అమ్మాయికి స్కూల్ స్టార్ట్ అయ్యింది, అందుకే నోట్బుక్స్ కోసం కూడా వచ్చాము. నోట్బుక్స్ ఏమొచ్చి ఇక్కడ కాస్ట్ చాలా ఎక్కువండి. ఈ స్టేషనరీ వచ్చేటప్పటికి నోట్బుక్స్ మాత్రం కాస్ట్ ఎక్కువండి. ఇంకా గ్లూ, గమ్ము అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా నార్మల్ రేట్లే. నేను దుబాయ్ వచ్చి చూసింది ఏంటంటే రీజనబుల్ రేట్లు ఎక్కడ ఉంటాయి. మనమంతా కొనేది వైజాగ్ పూర్ణ మార్కెట్లోని, సంతలోనే కొన్నానండి మొత్తం ఐటమ్స్. ఏమైనా కావాలి అంటే అప్పుడు నేను ఇండియాలో ఉన్నప్పుడు. ఇక్కడ వచ్చిన కొత్తలో అన్ని పెద్ద మాల్స్కి వెళ్తే అన్నీ చాలా కాస్ట్. అయ్యి బాబు ఏంటి ఇంత కాస్ట్ ఉన్నాయి అనుకొని చుట్టుపక్కల ఎక్కడ బాగుంటాయి, ప్రతిసారి షాపింగ్కి వెళ్ళి ఏది బాగుంటుంది, ఏది రీజనబుల్గా ఉంటుంది. ఇండియా వెళ్తే డిఫరెంట్గా ఎవరికైనా మన ఫ్రెండ్స్కి కానీ చుట్టాలకు కానీ ఏ గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది అలా ఫైండ్ అవుట్ చేసి చిన్న షాపులకి వెళ్ళి, ఇవేం చిన్న షాపింగ్ మాల్స్ ఏం కావండి, పెద్దవే కానీ మల్టిపుల్ మాట, మనకి ప్రతిదీ దొరుకుతుంది. మనం ఒక ఇండియా వెళ్ళామంటే ఇలాంటి షాపింగ్లో చేసుకున్నాం అనుకోండి,
ఏ టు జెడ్ మన పిల్లలకి కావాల్సినవన్నీ మనం పట్టుకెళ్ళొచ్చు హ్యాపీగా. చూడండి కలర్స్ ఎన్ని ఉన్నాయో. కలర్స్ మాత్రం చాలా బాగుంటాయండి. అగో ఆ డబ్బాల్లో కలర్స్ ఇస్తారు, చాలా బాగుంటాయి. పిల్లలతో ఎలా ఉంటుందంటే ఏంటంటే స్టేషనరీ కొనేటప్పుడు రోజు కూడా కొంటారండి. ఒకరోజు ఎరేజర్ కొంటారు, ఒకరోజు పెన్సిల్ కొంటారు, అలా కొంటూనే ఉంటారు. మళ్ళీ కొత్త క్లాస్కి వెళ్తారు కదా, నెక్స్ట్ ఇయర్ రాగానే ఇంకో క్లాస్కి వెళ్తే అన్ని కొత్త బ్యాగ్తో సహా అన్నీ కొత్త ఉంటాయి, కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళరు. అలాంటప్పుడు దుబాయ్లో చాలా కష్టం కదండి. ఇలాంటి షాపులు నెత్తుక్కొని కొనుక్కుంటే కొంచెం కొంచెం అన్నీ మనకి రీజనబుల్గా దొరుకుతాయండి. పర్వాలేదురా బాబు కొనుక్కోవచ్చు అన్నట్టుగా కొనుక్కుంటాం. ఇంక ఇవి వచ్చేటప్పటికి ఫ్యాన్స్ అండి. ఫ్యాన్స్ ఇక్కడ బాగా ఫేమస్, మినీ ఫ్యాన్స్ మాట ఇవి. ఇక్కడ చాలా ఎండ ఉంటుంది కదండి, అందుకని ఏం చేస్తారంటే ఎండాకాలంలోని మన కిచెన్లో పెట్టుకుంటారు. ఈ చిన్న ఫ్యాన్ కనిపిస్తుంది కదా, ఇలాంటి ఫ్యాన్, ఇది ఏంటంటే నడుస్తూ వెళ్ళేటప్పుడు ఫేస్కి పెట్టుకుంటారండి. చాలా ఎండ ఎక్కువ ఉంటుంది, గొడుగు పట్టుకొని మనం ఫోన్ పట్టుకున్నట్టుగా ఫ్యాన్ పట్టుకొని అలా నడుస్తూ వెళ్ళిపోతారు. చూడండి ఈ ఫ్యాన్ చాలా బాగుంటుందండి, వాడుకోవడానికి కూడా బాగుంటుందండి. ఫేస్కి కొంచెం మనం మేకప్ అది వేసుకుంటాం కదా లేడీస్ అంటే, ఆ ఎండకి ఏమొచ్చి మేకప్ అంతా చెరిగిపోకుండా ఈ ఫ్యాన్ కాపాడుతుంది. ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ చాలా ఉంటాయండి. ఆవిరి పట్టే మిషను, ఎలక్ట్రికల్ ఐటమ్స్ కూడా చాలా బాగుంటుంది. ఎలక్ట్రికల్ ఐటమ్స్ పర్చేస్ చేసుకుంటే దుబాయ్లో మాత్రం రీజనబుల్ కాస్ట్ ఉంటుందండి. పర్చేస్ చేసుకుంటే మనకి ట్యాక్స్ కూడా ఇచ్చేస్తారు ఎయిర్పోర్ట్లోని. ఏమైనా ఫోన్స్ అవన్నీ మనం కొన్నాం అనుకోండి, ఎయిర్పోర్ట్లో మన ట్యాక్స్ మనకి రిటర్న్ చేసేస్తారు. ఇంక ఇవన్నీ వచ్చి కాస్మెటిక్స్ అండి, మొత్తం అంతా కాస్మెటిక్స్ మాట. ఫౌండేషను, లిప్స్టిక్ అన్నీ చూడండి ఎలా ఉన్నాయో. అక్కడ టెస్ట్ చేయకూడదని రాశారు, మా అమ్మాయి అక్కడ టెస్ట్ చేసేస్తుంది వాటిని తీసుకొని ఈవిడ. ఇవన్నీ కూడా మొత్తం మేకప్ కిట్ అండి. మేకప్ వేసుకునే వాళ్ళు ఎవరికైనా కూడా బాగా యూజ్ అవుతాయి. ప్రతి కంట్రీవి నెంబర్ ఆఫ్ కంట్రీ ఉంటాయి కాబట్టి ఇవి బాగానే రీజనబుల్గా ఉంటాయి. చాలామంది పర్చేస్ చేస్తారు. ఇండియాలో బ్యూటీ పార్లర్ అది ఉందనుకోండి, వాళ్ళు పర్చేస్ చేసి పట్టుకెళ్తే వాళ్ళకి రీజనబుల్గా వస్తాయి. లిప్స్టిక్స్, ఫౌండేషను, వీటి పేర్లు కొన్ని నాకు అంతగా తెలీదు. ఇవన్నీ కూడా రీజనబుల్గా బాగానే ఉంటాయండి. దుబాయ్ వచ్చే వాళ్ళు ఎవరైనా అండి షాపింగ్కి 1 డే స్పెండ్ చేయండి. 1 డే మీరు షాపింగ్ కనుక స్పెండ్ చేయగలిగితే మీకు చాలా రీజనబుల్కి మంచి మంచి ఐటమ్స్ అన్నీ మీకు నచ్చినవి, ఇంట్లో డెకరేషన్కి కానీ, మేకప్ కిట్ కానీ, పిల్లలకి కావాల్సినవి కానీ, ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వాలి అన్న, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి గిఫ్ట్గా ఇవ్వాలి అంటే మీకు మంచి బెస్ట్ ఎక్స్పీరియన్స్ తోటి షాపింగ్ చేసుకోగలరు. హడావిడిగా ఎక్కడ పడితే అక్కడ కొనేసామనుకోండి, అవన్నీ చాలా కాస్ట్ ఉంటాయి. కాబట్టి షాపింగ్ అనే దానికి మాత్రం 1 డే కంపల్సరీ మీరు స్పెండ్ చేయాలి. ఇవన్నీ హెయిర్ క్రీమ్స్ అండి. ఆయిల్, ఇండియాలో దొరికే ఆయిల్స్ అన్నీ కూడా మనకి హెయిర్కి సంబంధించిన ఆయిల్ అన్నీ కూడా దొరుకుతాయి. వాటికా హెయిర్ ఆయిల్ ఇవన్నీ ఉన్నాయి కదండి, మొత్తం అన్ని ఆయిల్, హెయిర్ ఆయిల్స్ అన్నీ దొరుకుతాయి. వేరే కంట్రీ కూడా దొరుకుతాయి కాబట్టి రేట్లు కొంచెం రీజనబుల్గా ఉంటాయి, పర్వాలేదు. ఇక్కడ షాప్లో ఏంటంటే హడావిడిగా రష్గా తోసేసుకున్నట్టుగా ఏమి ఉండదండి. కొంచెం లేజరస్గా ధీమాగా షాపింగ్ చేసుకోవచ్చు. ఇవన్నీ పిల్లలకి నెయిల్స్ పెట్టుకుంటారు కదండి ఫ్యాషన్. ఇక్కడ చూడండి నేప్తలిన్ బాల్స్ అన్నమాట. ఇందులో కూడా ఎన్ని వెరైటీస్ ఉంటాయి తెలుసా అండి. మనకి తెలిసింది, నాకు తెలిసి అయితే ఇండియాలో వైట్ కలరు, ఇక్కడ కలర్ఫుల్గా ఉంటాయి. ఈ నేప్తలిన్ బాల్స్ ఇక్కడ చాలా వాడతారండి. వీళ్ళు పెర్ఫ్యూమ్కి పెద్ద పీట వేస్తారు కాబట్టి ఇవన్నీ డెకరేషన్ అనమాట. బెడ్రూమ్ డెకరేషను, ఈ మన దేవుడి మూల ఇవన్నీ పెట్టుకుంటారు ఇవి. ఇంక ఇవి వచ్చేటప్పటికి టీ పాట్స్ అండి. చూడండి ఎంత బాగున్నాయి టీ పాట్స్. మనకి టీ షాపుల్లో వాటిలో చూస్తే ఇక్కడ కామన్గా చాలామంది ఇళ్ళల్లో ఈ టీ పాట్స్ ఉంటాయండి. ఇది హాట్ వాటర్ జగ్గు, ఇవన్నీ ఇక్కడ కామన్, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి. రేట్ మాత్రం ఇక్కడ నుంచి పర్చేస్ చేసుకుంటే ఇండియాతో పోల్చుకుంటే ఇక్కడ ఇవన్నీ రేట్లు చాలా రీజనబుల్గా ఉంటాయి. ఇవన్నీ గ్లాస్ ఐటమ్స్ అండి. ఇంకా చూడండి, అంటే హడావుడిగా ఇండియా నుంచి వస్తాం కదండి, ఇక్కడ మన ఉద్యోగాల కోసం మా అలాంటి వాళ్ళకి ఏమైనా కావాలి అంటే ఇవన్నీ పర్చేస్ చేసుకోవచ్చు. ఇదిగో వాటర్ బాటిల్స్ అయితే మాత్రం కలెక్షను మరి ఇంకా పిల్లలకి చూపలేమండి, అంత బాగుంటాయి వాటర్ బాటిల్ కలెక్షన్. చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగుంటాయండి. ఇదిగో ఇవన్నీ వాటర్ బాటిలే, లాంతర్ మోడల్లో ఉన్నాయి చూడండి, పెంగ్విన్ మోడల్లో ఉంటాయి. చిన్న పిల్లలు ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్కి వెళ్ళే వాళ్ళకైతే మాత్రం వాటర్ బాటిల్ బాగుంటాయి పట్టుకెళ్ళడానికి. చూడండి ఎలా ఉన్నాయో, మన చిన్నప్పుడు దీపం బుడ్డి ఉండేది కదండి, ఆ స్టైల్లో ఉన్నది వాటర్ బాటిల్. దుబాయ్ అనగానే మీరు పెద్ద సిటీ మెయిన్ ఇంపార్టెంట్వే కాకుండా 1 డే నార్మల్ సిటీ మొత్తం చూడడానికి మాత్రం ప్రయారిటీ ఇవ్వండి. అవన్నీ చూసారనుకోండి, నార్మల్ సిటీ అంతా కూడా చాలా బాగుంటుందండి. నార్మల్ సిటీలో కూడా చాలా మంచివన్నీ దొరుకుతాయి. ఒకసారి మీరు చూసినట్టు అవుతుంది. ఆ దుబాయ్ రోడ్లు ఎలా ఉన్నాయి, సందులు ఎలా ఉన్నాయి, ఇక్కడ సందులు గొంతులు అన్నీ కనబడతాయండి. అన్నీ బాగానే ఉంటాయి. చక్కగా ఒకసారి సిటీని చూడడానికి మాత్రం ప్లాన్ చేసుకోండి. ఇదిగో ఇవి మాలాగా వచ్చేస్తాం కదండి, బిర్యానీలు అవి చేసుకోవడానికి ఇక్కడ కొనుక్కుంటామాట. ఇక్కడ స్టీల్ ఐటమ్స్ మాత్రం వాచిపోతుందండి, రేటు మాత్రం బీభత్సంగా ఉంటుంది. స్టీలు, ఇత్తడి, రాగి
పూజ ఐటమ్స్ అన్నీ కూడా చాలా కాస్ట్. మనకి ఏవైనా పూజ ఐటమ్స్ కావాలి అంటే మాత్రం కొత్తగా దుబాయ్ రావాలి అనుకున్న వాళ్ళు ఇండియా నుంచే పసుపు, కుంకుమ, అగరబత్తీలు అన్నీ కూడా ఇండియా నుంచి తీసుకొస్తే బాగుంటుంది. ఇలాంటి తవా, పాన్ అవన్నీ బెస్టే. ఇవి నాకు దీని మీద పెద్ద అవగాహన ఉండదు. ఇవన్నీ మా ఆయన చూసుకుంటారన్నమాట. ఇంక ఈ బకెట్లు ఇవన్నీ కూడా A to Z అన్నీ దొరుకుతాయండి. ఎంత మనం హడావిడిగా ఇండియా నుంచి ప్యాక్ చేసుకుని వచ్చినా కూడా ఏ ఐటెం మర్చిపోయినా ప్రతి షాప్కి వెళ్ళినా కూడా ఏదో ఒక ఐటెం మనకి దొరుకుతుంది. కావాల్సిన ఐటెం మాత్రం ది బెస్ట్ ఐటెం దొరుకుతుంది. ఇంక ఇవి చాక్లెట్స్ అండి, మొత్తం అన్నీ చాక్లెట్సే. ఇలాంటి షాపింగ్ మాల్లో అయితే చాక్లెట్స్కి వాటికి మనం బేరం ఆడలేము. బార్ దుబాయ్ వెళ్ళామనుకోండి, అక్కడ అంతా చిన్న చిన్న షాప్స్ ఉంటాయి. అక్కడ వాళ్ళు 15 దిరామ్స్ చెప్పారనుకోండి, మనం దాన్ని వాళ్ళకి ఇస్తారా అవన్నీ అడగొచ్చు. దుబాయ్లో కూడా షాపింగ్ మాల్లో కాకుండా చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదండి, బయట షాప్స్. అక్కడ చక్కగా అన్నీ కూడా మనం బేరం ఆడి చక్కగా కొనుక్కోవచ్చు. ఫైనల్గా మా షాపింగ్ అయిపోయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.